Hello, one and all. Welcome to my YouTube channel. So today I'm going to talk about many people are చాలా మందికి ఆస్తమా గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి. ఆస్తమా ట్రీట్మెంట్ చేయడం వల్ల కంప్లీట్గా క్యూర్ అవుతుందా, లేదా దాని బనానా తినడం వల్ల ఆస్తమా అనేది ఎక్కువ అవుతుందా, లేదా ఆస్తమాకి కావాల్సినవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వీ షేర్ ఇన్ మై వీడియో టుడే. సో జనరల్గా ఏంటంటే చాలామందికి ఆస్తమా అంటే అదొక వ్యాధి కాదు, అదొక అలర్జిక్ రియాక్షన్ ఎయిర్ పాత్వేస్ అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో వచ్చే బ్లాకేజెస్కి వస్తూ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ద థింగ్ ఏంటంటే మనకు అయ్యేది మెయిన్ ప్రాబ్లమ్ ఈ బనానా తినడం వల్ల ఆస్తమా వాళ్ళకి డేంజరా? కొంతమందికి డెఫినెట్లీ నేను ఆన్సర్ అయితే నో, ఇట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. కానీ ట్రిగ్గర్ పాయింట్స్ అనేవి ప్లే చేస్తుంటాయి. కొంతమందికి గువావా ఫ్రూట్ వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అంటే జామ పండు వల్ల ట్రిగ్గర్ పాయింట్ చాలా ప్లే చేస్తుంటుంది బికాజ్ అలర్జిక్ రియాక్షన్ కాబట్టి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బేసికల్గా ఆస్తమా పేషెంట్స్ ఎలివేటెడ్గా హెడ్ పెట్టుకొని పడుకుంటుంటారు అండ్ వాళ్ళకు ఎక్కువగా డ్రైనెస్ ఆఫ్ మౌత్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటి? జనరల్గా దే కెన్ యూజ్ నార్మల్ బాయిల్ కూల్ వాటర్ తీసుకోవాలి. కానీ ఆస్తమా వేడి ప్రదేశంలో, చల్వ ప్రదేశంలో, అంటే ఎవరెవరికి వింటర్ సీజన్లో ఆస్తమా అటాక్స్ వస్తుంటాయి, సమ్మర్ సీజన్లో కూడా ఆస్తమా అటాక్ వస్తుంటుంది. ఇది మీరు చాలా తక్కువ మందిలో గమనిస్తుంటారు. బ్రాంకియాటిస్ అంటుంటారు, అలానే స్టేటస్ ఆస్తమాటికస్ అంటారు. ఈ కండిషన్స్లో మెయిన్గా వచ్చేది ఏంటంటే వేడి వల్ల కలిగినప్పుడు ఆస్తమాని ఎలా ఇమ్మీడియట్గా కంట్రోల్ చేసుకోవచ్చు, కనీసమైన రిలీఫ్ రావాలి అంటే వన్ ఈస్ ద్రాక్షారసం. బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని కంప్లీట్గా దాని పీల్ని రిమూవ్ చేసి దాన్ని కంప్లీట్గా స్క్వీజ్ చేసిన జ్యూస్ వాడుతూ ఉండాలి వితౌట్ యాడింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎటువంటి అదనపు ప్రిజర్వేటివ్స్ లేకుండా ప్యూర్గా ఉండాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆస్తమా పేషెంట్ కూల్ వెదర్లో ఉన్నప్పుడు, అంటే చల్ల ప్రదేశం వల్ల లేదా చల్లి కారణం వల్ల వచ్చినది, దానికి ఏం చేయాలి అంటే బ్లాక్ కాఫీ బెస్ట్ ఆప్షన్. క్లియర్ చేసేస్తుంది ఫ్లమ్ని, ఎయిర్ పాత్వేని. అండ్ ఎక్కువగా దీనికి ఆయుర్వేద హ్యాస్ అ బెస్ట్ వే ఏంటంటే ఇది ఎయిర్ ప్యాసేజెస్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి బెల్చింగ్ అనేది తేన్పులన్నీ మొదలైనా కూడా పేషెంట్ విల్ ఫీల్ రిలీఫ్ అండ్ రిలాక్స్డ్. బట్ ఆస్తమాటిక్ పేషెంట్స్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ పఫ్ తీసుకోవడము, దట్ ఈస్ ఇన్హేలర్స్, పఫ్స్ వాడడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలా ఆయుర్వేదిక్ దాంట్లో బెస్ట్ వేలో ప్రాపర్ ఆయుర్వేద డాక్టర్ కన్సల్టేషన్ చేయడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. హోప్ఫుల్లీ దిస్ వీడియో విల్ బి వెరీ వెరీ బెనిఫిషియల్ టు ఆల్ ఆఫ్ యూ. డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.